హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. నేను మీ చిన్నిని, వీకే చిన్ని యూట్యూబ్ ఛానల్ అండి. దయచేసి ఎవరన్నా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకోసం చిన్న మినీ వ్లాగ్ అండి, ఎక్కువేం కాదు. మీరు చేసుకునే ప్రతి పని కూడా నేను చేసుకుంటామంటే అంతకుమించి మేమే ఎక్కువ ఏం చేసుకోము. కాకపోతే నేను ఎలా మా ఇంట్లో ఉంటానా అనేసి చెప్పడానికేనండి ఈ వీడియో, అంతేనండి. అంతకుమించి ఇంకేం కాదు. చూడండి, ఉదయం లేచిన వెంటనే ఎన్ని పనులు ఉన్నాయో చూడండి. ప్రతిదీ కూడా ఈ వీడియో తీసి 2 రోజులు అవుతుందండి. కానీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, మర్చిపోయాను. అసలు వీడియో తీసిన విషయమే మర్చిపోయాను. రాత్రి పడుకునేటప్పుడు వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటే ఇది బయటపడిందనమాట. అయ్యో, ఇది వీడియో తీయలేదు, వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, ఏమీ చేయలేదు అనేసి అనుకుని గబగబలాడితే వాయిస్ ఓవర్ ఇచ్చాను అనమాట. ఆ రోజు ఉదయాన్నే లేచానండి. లేచి ఇగో టీ పెట్టాను. మా ఆయనగారు ఉదయాన్నే వెళ్ళిపోయారండి షాప్కి. కరెక్ట్గా 5:30, 6 అవుతుంది, అప్పుడు వెళ్ళిపోయారు. ఇంక నన్ను లెగ్గొట్టలేదు అనమాట. అతను టీ పెట్టుకొని తాగేసేసి వెళ్ళిపోయారు. మళ్ళీ ఫోన్ చేశారనమాట, 8 గంటలకు టీ పంపించు బాబీ చేత అనేసని. అప్పుడు టీ పంపించి ఇల్లు పనులన్నీ చేసుకున్నాను అనమాట. ఈ పనులన్నీ అయ్యేసరికి 9 అవుతుందండి అలాగన. కాకపోతే ఆ రోజు లక్షవారం కదా, అందుకని కొద్దిగా బేగానే లేచేసేసి పనులన్నీ చేసుకున్నాను అనమాట. చూడండి, బ్లౌజ్కి వెనకాతలు నేను యాంగిల్స్ కూడా కట్టుకోలేదు, మర్చిపోయిన విషయమే నాకు గుర్తు లేదనమాట అసలు. చూడండి, ఈ ప్లాస్కో టీ పంపించేస్తే ఇంకా మా ఆయన నాకు ఫోన్ చేయడం, నా ఊసు కూడా తేడా అనమాట. ఇల్లంతా క్లీనింగ్ మొదలు పెట్టాను అనమాట. పిల్లలు లెగిసారు. బొంతలు, ఈ దుప్పట్లు ఇవన్నీ ఉంటాయి కదా, బెడ్షీట్స్ ఇవన్నీ ఇంకా మడత పెట్టేసేసి కబోర్డ్లో పెట్టేయాలన్నమాట. పెట్టేస్తే గదులు తుడిసేసానికి గది పని ఉండదు అనమాట మనకి. మొత్తం క్లీనింగ్లన్నీ నిన్న నైట్ అయిపోయాలండి. కాకపోతే ఏంటంటే మరి పడుకుంటాం కదండి నైట్, అవన్నీ సర్దుకోవాలి కదా, దులిపేసి అవన్నీ సర్దుతున్నాను అనమాట. చూడండి, మా కబోర్డు సరాబుల ఇంట్లోని కబోర్డు ఈ కంసాలకి పీటల కరువు అన్నట్టు మా కబోర్డు చూసారా, మా ఆయనగారు సగం సగం చేసి ఉంచారు. ఏది ఫుల్గా చేయలేదనమాట. వారానికి ఒక ముక్క అనేసి చేస్తారండి. అదనమాట. చేయనియని ఎప్పుడో ఇంట్లోదే కదా, మనకేం అంత అర్జెంట్ లేదు. ముందు మనకు బయట పనులు ముఖ్యం. ఎందుకంటే మన 5,000 నోట్లోకి వెళ్ళాలంటే మనం బయట పనులు చేసుకోవాలి. ఇంట్లో పని తర్వాతనే చేసుకోవచ్చు, ఏం అభ్యంతరం లేదు దానికి. చూడండి, మొత్తం వర్క్ అంతా అయ్యేసరికి చాలా టైం పట్టేసింది అనమాట. ఈరోజు ఇంకా కొద్దిగా బేగానే లేచానులేండి. నేను లేవడం వల్ల ముందు లెగ్గానే స్నానం అది చేసి పూజ చేసుకొని మిగిలిన పనులన్నీ చేశాను అనమాట. అప్పటివరకు పనులే నేను ముట్టుకోలేదు, ఈ గదిలోకి రాలేదు. ఎందుకంటే పిల్లలు పడుకున్నారు, అందువల్ల ఇంక నేను ఈ గదిలోకి రాలేదనమాట. మొత్తం బట్టలన్నీ యాంగిల్స్ తగిలించేస్తే మా అమ్మాయిని బయటపడేసి, అమ్మ మిషన్లో వేసేద్దాము, సాయంత్రం షాప్ నుంచి వచ్చి మిషన్లో వేసేసుకున్నాం అనుకో అయిపోతాయి బట్టలు, మళ్ళీ వర్షం సాయంత్రం పూట పడుతుంది, బట్టలు ఆరవు అనేసి మా అమ్మాయికి చెప్తున్నానండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా వీడియోలు ఎవరన్నా మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మీ సబ్స్క్రైబ్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటున్నానండి. మీ నుంచి నేను ఏం ఆశించలేదు. మీ వంతు సాయం కింద ఒక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే కొట్టండి, అంతేనండి. అంతకుమించి ఇంకేమీ లేదు. ఏదో నేను అందరిలాగా నేను ఒక్క అడుగు ముందుకి వేద్దామనే ఉద్దేశం మీద నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. అందువల్ల అనమాట. గబుక్కుని ఎవరన్నా ఏమైనా కామెంట్ పెడితే చాలా భయం వేస్తుందండి బాబు, ఎలా పెడతారా ఏటనేసి అని చాలా భయంగా ఉంది. అందుకే గబుక్కుని ఫుల్ వీడియోలు పెట్టాలంటే భయం వేస్తుంది. అందుకే ఏదైతే అదే ఉందో ఏం దిగాం కదా, దిగిన తర్వాత లోతు ఎంత అని చూసుకోకూడదు అన్నట్టుగా నేను ఇంకా స్టార్ట్ చేశాను ఉదయం లేసి. కానీ తీసాను కానీ వీడియో వాయిస్ ఓవరే మర్చిపోయానండి నేను. అందువల్ల ఇప్పుడు ఇవ్వాల్సి వచ్చిందనమాట. ఏమనుకోకండి, ఇన్ని రోజుల తర్వాత ఫుల్ వీడియోలు పెడుతున్నారా మీరు అనేసి అనుకోవద్దు. సారీ అండి అలా పెట్టినందుకు. చూడండి, బట్టలు ఎన్ని ఉన్నాయో, మాసిన బట్టలన్నీ ఇప్పుడు మిషన్లో పడేయాలన్నమాట. పడితే మిషన్ వేయనండి. అది చూడండి, పిల్లల బ్యాగ్లో చిరిగిపోయినాయండి, మొత్తం చిరిగిపోయినాయి. అవి కూడా ఇంకా ఎందుకులే, పని చేయవు కదా, పాడేయచ్చు అనేసి అనుకున్నాను. ఇందా టీ పెట్టాను కదా, ఇప్పుడు తాగుతున్నానండి. టీ పక్కన పెట్టేసి మర్చిపోయాను అనమాట. అస్సలు గుర్తులేదు, మర్చిపోయాను. అది తీరా చూస్తే చల్లగా అయిపోయింది. సరేలే, ఇంక మళ్ళీ వేడి చేయడం ఎందుకని, గోరువెచ్చగా ఉంది, ఇంకా అదే తాగేస్తున్నాను అనమాట. మా ఆయనగారు వుడ్ వర్క్ వెళ్ళినప్పుడు ఒక పక్షి దొరికిందని చెప్పాను కదండి, చిన్న చిలకలాగా ఉంటుంది. అది ఇళ్ళల్లో పెంచుకుంటారనమాట. మేము ఎప్పుడు పక్షులని పెంచలేదండి. కాకపోతే అది దానికి దెబ్బ తగిలింది అనమాట, తల మీద చిన్న దెబ్బ తగిలింది. అందువల్ల తీసుకొచ్చాడనమాట మా ఆయన. దానికి కొంచెం పెన్సిల్ పౌడర్ ఉంటుంది కదండి, అది క్లీన్ చేసి గాయం దగ్గర అలాగా పెన్సిల్ పౌడర్ పెట్టామన్నమాట. ప్రస్తుతానికైతే ఇప్పుడైతే బాగానే ఉంది. ఇగో చూడండి, తల దగ్గర బ్లాక్గా కనబడుతుంది కదా, అక్కడ దేనితో కానీ కొట్టారండి. కొట్టడం వల్ల పాపం మా ఆయన బండి దగ్గరకు వచ్చి పడిపోయింది అనమాట. అది ఇప్పుడు పర్వాలేదు రండి, బాగానే ఉంది. దీన్ని తీసుకెళ్ళి ఏదైనా ఎవరికన్నా ఇవ్వాలి. అదే పక్షుల్ని పెంచుతారు కదా, ఇక్కడ మన అనకాపల్లి నూకలతల్లి గుడి పక్కన ఫంక్షన్ హాల్ ఉందండి. అందులో చాలా పక్షులు గూళ్ళో పెంచుతున్నారనమాట.
వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటున్నా, ఇచ్చేస్తా. వాళ్ళ దగ్గర పక్షులతో పాటు తను కూడా ఉంటుందండి. ప్రస్తుతానికైతే గాయం బాగానే తగ్గిందండి, బాగానే ఉంది. చూడండి మా అమ్మాయి కాయగూరలు కోస్తుంది, చేస్తుందండి. చిన్న చిన్న పనులన్నీ సాయం బాగానే చేస్తుంది. అందుకే చెప్తున్నాను సూపర్ అనేసి అని చెప్తున్నాను. అందుకనేసే అనమాట. క్యాబేజీ ఫ్రై చేసానండి ఆ రోజు. క్యాబేజీ కోస్తున్నాను. ఆ క్యాబేజీ అంటే నాకు చాలా చిరాకు అనమాట. అది మా ఆయనగారు అయితే బయటికి వెళ్ళారు పనికి. ఆ పని నుంచి రాగానే ఇంకా రెడీ అయిపోయి ఇంకా షాప్కి వెళ్ళిపోవడం అండి. వంట చేస్తున్నాను, వంట కూడా అయిపోయింది. వస్తున్నారేమో అనేసి చూస్తున్నాను. వంట అయితే అయిపోయిందండి. క్యాబేజీ ఫ్రై అన్నీ అయిపోయినాయి. కాకపోతే ఇవన్నీ సర్దేయాలి. సర్దకపోతే కనుక చాలా చిరాకుగా ఉంటుంది. సాయంత్రం వచ్చేసరికి అంతా చండాలంగా కనబడుతుంది అనమాట. ఇక చూడండి మా వంటగది చూసారా ఎంత బాగుందో చక్కగాన. అందువల్ల అనమాట సర్దేసేసి అన్నీ షింక్లో పడేసేసి సామాన్లన్నీ అప్పుడు వెళ్తాను అనమాట. సాయంత్రం రాగానే అవన్నీ తోముతాను మళ్ళీ సామాన్లన్నీ, మొత్తం అన్నీ. చాలా సామాన్లు పడిపోతాయండి బాబు. టిఫిన్లు టీ కాదు కానీ టిఫిన్లు టీలు, మాకు టీలు టిఫిన్లు కన్నా ఈ టీ గ్లాసులే ఎక్కువ ఉంటాయండి బాబు మా ఇంట్లో. ప్రతిసారి అత్తమాను టీ 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 అంటానే ఉంటాడు మా ఆయన. అందువల్ల అన్నమాట ఇక చారు పెట్టలేదండి, చారు పెడుతున్నాను అనమాట. చింతపండు తీసుకున్నాను నేను అప్పుడు చెప్పాను కదండి. ఇగో చూడండి డబ్బా చూపిస్తాను ఇప్పుడు మీకు. చింతపండు ఇంకోండి చిన్న చిన్న చింతపండు ఆగండి. ఒక అర కేజీ చింతపండు మట్టుకి ఇందులో తీసుకుంటాను అనమాట. మిగిలిన చింతపండు ఫ్రిడ్జ్లో పెడతాను. కారం ఇది కూడా రెండు ఒకసారి కొన్నానండి. చింతపండు 5 కేజీలు పిక్క తీసిన పండు అనమాట. అది పిక్క తీసిన పండే కొన్నాను అనమాట. 5 కేజీలు తీసుకున్నాను. 5 కేజీలు ఇప్పుడు 2 కేజీలు మట్టుకు అయిపోయిందిలేండి. ప్రస్తుతానికైతే 2 ప్యాకెట్లు ఉన్నాయంటే 2 కేజీలు ఉన్నదనమాట. పర్లేదులేండి, 2 నెలలు 3 నెలలు వచ్చేస్తుంది, ఏం పర్లేదు. ఎందుకంటే మా ఆయన పులుపు తిండ కాబట్టి మాకు ఎక్కువ రోజులే వస్తుంది. అందువల్ల అనమాట మేము చేపలు అవి పెద్దగా ఎక్కువ ఎక్కువ మటను చికెను ఇక ఇలాంటివే వండుకుంటాం ఎక్కువ. అందువల్లమాట చారు పెట్టేసాను అనుకో పని అయిపోద్దండి. చారు పెట్టేస్తున్నాను. ఇవాళ ఉదయాన్నే బేగా రెడీ అవ్వడం వల్ల బేగా పనులు కూడా అయిపోయాయండి. ఎందుకంటే నైట్ కొద్దిగా లేట్ అవుతుంది. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కూడా లేట్. ఆగస్టు 15 కదా, 15 బట్టలు చాలా ఉన్నాయి. ఆగస్టు 15కి యూనిఫామ్స్ మళ్ళీ వచ్చాయి అన్నమాట. అవన్నీ కుట్టాను అనుకో. ఆగస్టు 15కి పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలా ఆనందం వాళ్ళది కదండి. మనకే డబ్బులు వస్తాయిలేండి కుట్టినందుకు. మనమే ఊరికినేం కుట్టను, నేను డబ్బులకే కుడతానులేండి. ఆ టైంకి ఇవ్వకపోతే బాధపడతారు కదండి. అందుకని కొంచెం బేగా లెగుతున్నాను అనమాట ఈ వారం రోజులు బట్టిని. అదండి. మీరు ఏంటి స్పెషల్ చేసుకుంటున్నారు? వరలక్ష్మీదేవి వ్రతం పనులన్నీ అయిపోయా ఏంటి? వరలక్ష్మీదేవి వ్రతానికి ఏం స్పెషల్ చేస్తున్నారో అన్నీ చెప్పండి. చెప్తే మేము కూడా చేసుకుంటాం. మీ వెరైటీలన్నీ మేము వండుకుంటాం అనమాట. వండుకొని ట్రై చేసి చూస్తాం. ఎందుకంటే నాకు వంటలు రావు, అదనమాట. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చిన్న ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. అదనమాట. ప్రతిదీ యూట్యూబర్లో ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లం ఇదేనండి. వస్తే వ్యూస్ లైన్గా వచ్చేస్తూ ఉంటున్నాయి, లేకపోతే ఆగిపోతున్నాయి అనమాట. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.